వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ టమాటా రైస్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి, ఎప్పుడైనా ఈవినింగ్ డిన్నర్లోకి చాలా బాగుంటుందండి ఈ టమాటా రైస్. ముందుగా 3 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, పుదీనాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో 3 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. దీనిలోనే గరం మసాలా, ధనియాల పౌడర్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొంచెం పుదీనాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అయితే మగ్గిపోయింది. ఇప్పుడు గ్లాస్ బియ్యానికి, 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా తెరిలేటప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. నీరు మొత్తం ఇంకిపోయిందాకా ఉడికిద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేసారుగా. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.